ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ఈ నెలంతా కూడా వృషభ రాశి వారికి మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసేటందుకై ప్రయత్నించాలి. శుభకార్యాల నిమిత్తమై వెచ్చించవలసిన డబ్బు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి ధనపరంగా మరియు వృత్తిపరంగా అన్ని మంచి యోగాలు సిద్ధిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేసేటందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగుంటుంది. నెలాఖరులో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాల వలన ప్రయోజనాలను పొందుతారు. ఈ నెల మొత్తం కూడా తిరుగులేని విధంగా ఉంటుంది. అన్నింటా విజయవంతంగా రాణించగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అభినందనలు ప్రశంసలు అందుకుంటారు. శత్రువులపై ఆధిపత్యం పెరుగుతుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే యోగం ఉంది. వృత్తి వ్యాపారాలు కలిసి రావటమే కాకుండా ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. స్నేహితులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన విషయాలను మిత్రులతో చర్చించేటప్పుడు కానీ సంభాషించేటప్పుడు కానీ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అనేక విధాలుగా డబ్బు సంపాదించడానికై ఈ రాశివారు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగంలో వారికి ఊహించిన దానికంటే కూడా అధిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెలలో తలకు మరియు కంటికి సంబంధించిన అనారోగ్య భావనలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానసికంగా స్థిరంగా ఉండేటందుకు ప్రయత్నించాలి. ఈ నెల మొత్తం యోగదాయకంగా ఉండాలంటే నిత్యం అమ్మవారిని ధ్యానించాలి. అదేవిధంగా పశుపక్ష్యాదులకు నీటిని అందించే ఏర్పాటు చేయాలి. వీలైనప్పుడల్లా గోవుకు ఆహారాన్ని అందించాలి. ఇటువంటివి చేయటం ద్వారా ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి తిరుగులేని విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇవండి మే నెల వృషభ రాశి వారి గోచార ఫలితాలు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.